హాయ్ అండి, నమస్తే. నేను మీ ఛాయ. వెల్కమ్ బ్యాక్ టు ఛాయ వ్లాగ్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అనమాట. ఎవరికైనా వచ్చి తీరాల్సిందే. హ్యాపీగా చికెన్ బిర్యానీ సెంటర్ పెట్టేసుకోవచ్చు, అంత బాగుంటుందండి. ఈ చికెన్ బిర్యానీ ఎందుకు స్పెషల్ అంటే, ఇన్స్టెంట్గా బయట నుండి తెచ్చే మసాలా పౌడర్ కాకుండా ఫ్రెష్గా అప్పుడే పచ్చి మసాలా నూరి ఈ చికెన్ బిర్యానీ చేస్తాము. చికెన్ అనేది డ్రైగా అయిపోకుండా మంచి మాయిస్ట్ గ్రేవీ వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా అండి. నాన్ వెజ్ తినేవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయొద్దు. లేట్ చేయకుండా మనం ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం 3 గ్లాసెస్ దాకా సన్న బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని అందులోకి 750 గ్రాముల చికెన్ను తీసుకోండి. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ రసం, 1.5 స్పూన్ దాకా కారం, 1.5 స్పూన్ సాల్ట్, ఇంకా పావు టీ స్పూన్ దాకా పసుపు వేయండి. వీటన్నిటినీ కూడా చికెన్ ముక్కలకి పట్టించాలి. ఇక్కడ ఉప్పు కారం అనేది చూసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు. చికెన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చికెన్ బిర్యానీలోకి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకోండి. 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, స్పూన్ దాకా ధనియాలు, ఇవన్నీ వేసేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 లేదా 4 పచ్చిమిర్చి, అలాగే చిన్న టమాటాలు అయితే 3, పెద్ద సైజు అయితే 2 ఇలాగా పెద్దగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని వీటన్నిటిని కూడా నీళ్లు వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా సిద్ధం చేసుకొని ఒక కప్పులోకి పెట్టుకోండి. అదే జార్లో అల్లము, వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ బిర్యానీ కోసం మనం యూజ్ చేసే మసాలా కానీ ఈ పచ్చిమిర్చి పేస్ట్ కానీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇవి కంపల్సరీ అన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం బ్రౌన్ ఆనియన్స్ కింద యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇంకా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, టమోటా పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఈ చికెన్ని బాగా ఫ్రై చేయాలి. చికెన్ అయ్యేలోపు రైస్ని చేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలను యాడ్ చేసుకోండి.
తర్వాత అందులోనే 3 పచ్చిమిరపకాయలను చీల్చుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. 2 బిర్యానీ ఆకులు. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా కొత్తిమీర టమోటా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోండి. తర్వాత మనం 3 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాము. సో 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని హై ఫ్లేమ్లో పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఎసురు బాగా మరుగుతున్నప్పుడు వెంటనే లో ఫ్లేమ్లోకి మంటను టర్న్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా డ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే చికెన్ని కూడా ప్యారలల్గా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. 15 మినిట్స్ పట్టింది ఈ చికెన్ ఉడకడానికి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. మీకు పల్చగా వాటరీగా ఉండకూడదు, అలాగని డ్రైగా అయిపోకూడదు. సో కొంచెం గ్రేవీ అనేది ఉండాలి. సో ఈలోపు రైస్ని చెక్ చేసుకుందామండి. ఉడికిపోయింది. ఇలా రైస్ చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో ఈ విధంగా నెయ్యిని అందించుకోవాలి. కొంచెం రైస్ని వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాని అలాగే బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే లేయర్స్గా రైస్ని చికెన్ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్ని వేసుకోవాలి. ఇప్పుడు 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే అడుగున మీకు కొంచెం డ్రైగా అయిపోతుంది, అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని స్టవ్ మీద ఫస్ట్ పెనాన్ని పెట్టుకొని దానిపై ఈ బిర్యానీ పాట్ని పెట్టి దమ్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ దాకా దమ్ చేసుకుంటే మీకు అడుగు అస్సలు పట్టదండి. చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుందన్నమాట. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఇలా ఒక 10 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎమ్మీగా టేస్టీగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ జ్యూసీగా టెండర్గా అండ్ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెడితే చికెన్ బిర్యానీ మీ ఇంట్లో సరిపోదండి. ఎందుకంటే 5 to 6 మెంబర్స్ తినే బిర్యానీ 3 మెంబర్స్కే సరిపోతుంది. ఇష్టంతో అంత ఎక్కువ తినేస్తారనమాట. సో ఈ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని పెట్టుకోండి. మరి ఈ చికెన్ బిర్యానీ మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్రిస్పీ రెసిపీ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.